నమస్కారం అండి. నా పేరు కూరపాటి సాంబశివరాజు. నా ఛానల్ టూటా అవగాహన. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇవాళ ఎండోక్రైనల్ గ్లాండ్స్లో రెండవ గ్లాండ్, దీనికి ఇంగ్లీష్లో, మన ఆధ్యాత్మిక భాషలో ఇది స్వాదిష్టాన చక్రం. ఈ చక్రము అతి పెద్ద చక్రం. ఇది మానవ శరీరంలో ఉండే రెండవ అతి పెద్ద శక్తి కేంద్రం. అయితే స్వ అంటే స్వయంగా ప్రకాశిస్తుంది, అధిష్టానం అంటే నివాస స్థలం, ఏ అవయవం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేసేటువంటి అవయవం అన్నమాట. ఇది స్వాధిష్టాన చక్రం. దీని రంగు నారింజ రంగు. ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది సుఖాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, వీటి మొత్తాన్ని పెంచుతూ ఉంటుంది. అయితే ఇది సృజనాత్మకతను కూడా పెంచుతూ ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రం యొక్క లోపం వల్ల పెల్విక్ బోన్ దెబ్బతింటం కానీ, వెన్నుముకలో పక్కకి జరగటం, వెన్నుముక యొక్క ఇవి పక్కకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా వెన్నుముక అరిగిపోవటం అనే జబ్బులు, లైంగిక సమస్యలు లైక్ ఎయిడ్స్, సిఫిలిస్, గనేరియా ఇలాంటివి, గర్భసంచిలో తిత్తులు ఉండటం, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ రావటం, ఇలాంటి సమస్యలు కూడా స్వాధిష్టాన చక్రం యొక్క లోపం వల్ల వస్తుంది. కిడ్నీలో రాళ్ళు చేరటం, కిడ్నీలు పాడైపోవటం, ఇన్ఫెక్షన్కి గురవటం, అయితే యూరిన్ సరిగ్గా రాకపోవటం, యూరిక్ యాసిడ్ ప్రాబ్లము, ఇవన్నిటికీ ప్రధాన కారణం స్వాధిష్టాన చక్రం యొక్క లోపం అనమాట. ఈ లోపాన్ని సరిచేసుకొని స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసే పద్ధతి ఏంటంటే, ఆరెంజ్ కలర్ ఒక టవల్ మీద కూర్చొని వం అనే బీజాక్షరాన్ని 108 సార్లు డైలీ జపం చేస్తే 41 రోజులు ఈ స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ భుజంగాసనం. ఈ ఆసనం వేయటం వల్ల కూడా స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈత కొట్టడం వల్ల కూడా స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది లైంగిక రోగాలని నిరోధిస్తుంది. అయితే ఇది యాక్టివేట్ కావడానికి యాలుకలు తినటం వల్ల, క్యారెట్లు, నారింజ పళ్ళు తినటం వల్ల కూడా స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. నెయ్యి, చిన్నుల్లిపాయలు 4 రెబ్బలు డైలీ తీసుకోవటం వల్ల, పచ్చివి తినటం వల్ల కూడా, నెయ్యిలో ముంచుకొని ఈ 4 రెబ్బలు చిన్న ఉల్లిపాయలు తినటం వల్ల కూడా, లేదా తెల్ల ఉల్లి చిన్నవి తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ యాక్టివేట్ కావటానికి దేవాలయాలు, జంబుకేశ్వరపురం, జంబుకేశ్వర ఆలయం, జలలింగం ఉన్న ప్రదేశం తమిళనాడులో ఉందండి. పౌర్ణమి రోజున దర్శించి నిద్ర చేయటం వల్ల కూడా స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ తమిళనాడులో ఉంది. కంచిలో విష్ణు కంచి అని పిలుస్తారు. విష్ణు కంచి దేవాలయాన్ని అమావాస్య రోజు దర్శించి అక్కడ నిద్ర చేసి వస్తే కూడా స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. సో ఇవాళ స్వాధిష్టాన చక్రం గురించి తెలుసుకున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్కారం.